అనగా రాస్తా అండి. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు వినోద్ కుమార్ అండి. ఏ పని చేస్తారు? మాది హెయిర్ కటింగ్ షాప్ అండి. అనగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి సంవత్సరం పరిపాలన పూర్తయింది. ఎలా ఉంది ఈ సంవత్సరం పరిపాలన? చాలా బాగుందండి. సంవత్సరంలో కూడా అంటే ఫస్ట్ సూపర్ 6 చెప్పినప్పుడే కొంతమంది అమలు కాదని చెప్పి అన్నారు. అయినా సరే అందులో భాగంగా కొన్ని అమలు చేశారు ఆల్రెడీ. సిలిండర్లు ఇవ్వడమే కానండి, మొన్న రీసెంట్గా లాస్ట్ మంత్ చూసారు లేదు, తల్లికి వందనం ప్రతి బిడ్డకు కూడా వేశారు. ఒక బిడ్డకే వేస్తారని అనుకున్నారు, గత ప్రభుత్వం ఒక బిడ్డకే వేసిందని. మన లోకేష్ బాబు చెప్పినట్టు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తానన్నారు. అలాగే 3 పిల్లలు ఉన్నా 4 పిల్లలు ఉన్నా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అందరికీ కూడా వేశారండి. ఇదే తల్లికి వందన విషయంలో ఈ కూటమి ప్రభుత్వం పార్టీ భేదాలు చూపిస్తుందని చెప్పి ఓన్లీ టీడీపీ పార్టీ వాళ్ళకి జనసేన పార్టీ వాళ్ళకి వేస్తుంది, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి వేయట్లేదని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎంతవరకు నిజం అంటారు? పక్కా అబద్ధం అండి, ఇది చాలా అబద్ధం. కానీ మాది మా పబ్లిక్లోనే కదా మేము ఉండేదండి. ఖచ్చితంగా అందరికీ వేస్తున్నారు. అసలు ఇందులో కూడా వేసినట్టు కూడా ప్రచారం కూడా చేయలేదు. మీకు గత ప్రభుత్వంలో చూసారో లేదో, ఏదైనా ఒక సంక్షేమ పథకం రిలీజ్ చేస్తే చాలా పబ్లిక్ మీటింగ్ పెట్టి ఆ పబ్లిక్ మీటింగ్లోనే వేసేవాళ్ళు. ఇప్పుడు చూసారో లేదో మీరు, ఏ సంక్షేమ పథకం రిలీజ్ అయినా సరే డైరెక్ట్గా వాళ్ళకి అకౌంట్లోనే పడుతుందండి వచ్చి డబ్బులు. ఇప్పుడు 15,000 అని చెప్పారు, మళ్ళీ 13,000 రూపాయలు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే ఇచ్చాడో 13,000 రూపాయలు, అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఇచ్చింది. అదేంటి 15,000 ఇచ్చి అని చెప్పి మళ్ళీ 13,000 వేయడం? అది ఎంత ఫాల్స్ అండి. ఇది కలెక్టర్ గారి నిధికే వస్తున్నాయండి డబ్బులు, కలెక్టర్ గారి నిధికి వస్తున్నాయి. ఇదేంటి స్కూల్స్ అభివృద్ధి కోసం కొంత డబ్బులు 1,000 రూపాయలు 2,000 రూపాయలు ఎంతో ఆపడం జరిగింది. 13,000 పక్కాగా పడిందండి ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఇదంతా మీకెలా తెలుసు అంటే, నాది హెయిర్ కటింగ్ షాప్. నా షాప్కి చాలామంది లెక్చరర్స్ వస్తుంటారు, మాస్టర్స్ వస్తుంటారు, ఉపాధ్యాయులే చెప్పారు నాకు స్వయంగా. నేను అడిగా, మీరు అడిగినట్టే ఏమంటే ఏంటంటే అంటే ఇది ఫాల్స్ అమ్మ, ఇది కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. నిజమేంటంటే కొంతమంది ఈ స్కూల్స్కి స్కూల్ శానిటేషన్ బాగుండడం కోసం, ఇంకా స్కూల్ అభివృద్ధి కోసం ఒక 1,000 రూపాయలు ఎంతో ఆపడం జరిగిందండి. ఇది డైరెక్ట్గా ఇందులో ఏ రాజకీయ నాయకులు అండదా లేదండి. డైరెక్ట్గా వచ్చేది కలెక్టర్ గారి అకౌంట్లోనే పడది, కలెక్టర్ గారి డిస్పాచ్ చేస్తున్నారు. గత 5 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు స్కూల్స్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పులు ఏమైనా చెందినాయి? ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసామంటూ పుస్తకాల విషయంలో రకరకాలు చేసామంటారు. ఎంతవరకు నిజం? పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు? ఈ విషయం గురించి కూడా అండి నాతో చెప్పినట్టే చెప్తున్నా. మాస్టర్ గారు ఏం చెప్పారంటే అండి, గత ప్రభుత్వంలో స్కూల్ పుస్తకాల పిల్లల పేరు మీద జగన్ గారి బొమ్మలు, అంటే ఆ ముఖ్యమంత్రి గారి బొమ్మలు ఉండేవి. ఇప్పుడు పిల్లల ప్రభుత్వం ఇప్పుడు వచ్చే పుస్తకాల మీద కూడా ఆ బొమ్మలు ఏమీ లేవంటండి. పిల్లలకి మీద రాజకీయాలు రుద్దకూడదనే ఉద్దేశంతో మన లోకేష్ బాబు ఆయన బుక్స్ సిలబస్ కూడా అండి ఒకటే టెక్స్ట్ బుక్లో 3 రకాలుగా పెట్టి కొత్తగా సిలబస్ ఇప్పుడు క్రియేట్ చేశారంటండి ఈ సంవత్సరం నుంచి అండి. లోకేష్ బాబు గారు చాలా బాగుందని చెప్పి వాళ్ళు మెచ్చుకుంటున్నారండి. అనగా ఇప్పుడు స్కూల్స్లో సన్న బియ్యంతో భోజనం పెడుతున్నామంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. గతంలో రేషన్ బియ్యం వాటలతో పెట్టారు, ఇప్పుడు సన్న బియ్యంతో పెడతా ఉన్నారు. ఎలా ఉన్నాయి ఇప్పుడు? నిజంగా మీరు ఏమన్నా మీ పిల్లల్ని చూసారంటారా? కాకపోతే అది మాత్రం నిజం, ఖచ్చితంగా సన్న బియ్యం పెట్టడం మాత్రం నిజమండి. మీరు డైరెక్ట్గా వెళ్ళి మీరు చూసుకున్నా. అనగా మీరు సెలూన్ షాప్ అంటారు కదా, మీ సెలూన్ షాపులకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 10,000 రూపాయలు మీకు సెలూన్ షాపులకి ఇచ్చేవాడు. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సెలూన్ షాపులకి ఏమి ఇచ్చారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ లోన్లు అనేవి తీశారండి. ఒక 2 నెలల క్రితం తీశారు, 3 నెలల క్రితం. ఎవరన్నా మామూలుగా ఉంటే చేసుకోండి, అప్లై చేసుకోండి అన్నారు. నేను 3 నెలల క్రితం అప్లై చేశాను. సబ్సిడీ కూడా ఇస్తున్నారు. ఇదే ప్రభుత్వం ఇప్పుడు ఉంది కదా, ఈ కూటమి ప్రభుత్వం అన్నా మాట ప్రకారంగా సంక్షేమ పథకాలు ఇస్తూ ఉంది, అభివృద్ధి పనులు చేస్తూ ఉంది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా ప్రెస్ మీట్ చూస్తే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు పథకాలు ఎగ్గొట్టేసాడు, రీకాల్ చంద్రబాబు నాయుడు అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ ప్రజల్లోకి వెళ్ళండి, చంద్రబాబు చేసేటువంటి మోసాలని ప్రజలు తెలియపరచండి అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని ప్రజల్లోకి వెళ్ళమంటున్నాడు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రజల్లోకి వస్తే ఎలా ఉంటుంది? ప్రజల్లోకి వస్తాయండి. ఇప్పుడంతా కూడా ప్రతిదీ కూడా అండి, టీవీ ఛానల్స్ ఉన్నాయి, న్యూస్ పేపర్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ మొబైల్ లేని వ్యక్తి ఎవరు ఉండరు. ఖచ్చితంగా ఇవాళ ఎవరో చెప్తే ఎవరు అది నమ్మే పరిస్థితి కాదు. ఎందుకంటే ప్రజలు తిరస్కరించారు ఆయన్ని. ప్రజలకు తెలుసండి ఎవరికి ఏం చేయాలో, ఎప్పుడు ఎలాగా చెప్పాలో. సమయం చూసి బాగా పరిపాలన చేస్తే ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకుంటారు.
చేయకపోతే ప్రజలే తిరస్కరిస్తారు. అనే రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి? డ్రైనేజ్ వ్యవస్థలో రోడ్లు కానీ గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. చాలా మా ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు కూడా ఎవరు మీ ఎమ్మెల్యే గారి పేరు? మా ఎమ్మెల్యే గారు ఏలూరు బడేటి చంటి గారు అండి. ఎలా ఉంది చంటి గారి సంవత్సర పరిపాలన ఎలా ఉంది? చంటి గారి పరిపాలన బాగుందండి. ఏదైనా సమస్య ఆయన దృష్టికి వస్తే వెంటనే పరిష్కారం చేయటం కానీ వెంటనే స్పందిస్తారండి. కానీ డైరెక్ట్గా నేరుగా ఆయన దగ్గరికి వెళ్తే ఏదైనా సరే, అదే సమస్య అయినా సరే, చిన్న చిన్న సమస్యలు అయితే ఆయనే వ్యక్తిగతంగా ఆయనే సొంత ఖర్చుతో కొంతమంది సహాయం కూడా చేశారండి. మరి అన్నగారు ఇప్పుడు 2029లో మళ్ళీ ముఖ్యమంత్రి నేనే, ఈసారి గెలిచేది నేనే అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈసారి రప్ప రప్ప నరుగుతామంటూ, లేదంటే 2.0 సినిమా చూపిస్తామంటూ, ఏ ఒక్కరిని విడిచిపెట్టేది లేదంటూ పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఏంటి దీన్ని బట్టి మీ అభిప్రాయం? అభిప్రాయం అంటే ఆయన పదవి లేదు. ఇంకోటి ఏంటంటే ఇదొక ఇది సామాజిక మాధ్యమాల్లో ఇదొక న్యూస్ అవ్వాలని ఉద్దేశంతో చేస్తున్నారు. మరి ఆయన ఏ ఉద్దేశం అనేది తెలియదు. ఇదొక పెద్ద న్యూస్ అయిపోయిందండి. మొన్న తెనాలి వెళ్ళినప్పుడు ఇలా జరగడం వల్ల ఇదేదో రప్ప రప్ప అనేది ఆయన కూడా ఆ వ్యాఖ్యలు చేయడం సరికాదని అనుకుంటున్నారు పబ్లిక్. చూసుకుంటే ఎలా ఉన్నాయి ఇప్పుడు లా అండ్ ఆర్డర్ పరిస్థితులు? గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి పరిస్థితులు? బాగున్నాయండి. పోలీసులు కూడా ఏదైనా కంప్లైంట్ అని వస్తే వెళ్తే డిపార్ట్మెంట్ కూడా వెంటనే తీసుకుంటున్నారు. పబ్లిక్కి బాగా సహకరిస్తున్నారు. చాలా మార్పు వచ్చిందండి ఈ సంవత్సరంలో. అంతేకాకుండా రేషన్ వ్యాన్లు ఉన్నాయి కదా, రేషన్ వ్యాన్లు రద్దు చేశారు, రేషన్ షాపులు పెట్టారు. రేషన్ వ్యాన్లు ఉంటే బాగుందా, షాపులు ఉంటే బాగుందంటారా? షాప్ ఉంటేనే బాగుందండి. ఎందుకు? రేషన్ వ్యాన్ వచ్చినప్పుడు వెయిట్ చేయాల్సి వచ్చి నుంచుని తీసుకోవాల్సిన పరిస్థితి. అప్పుడు వరద బాధితుల్లాగా మనం రోడ్డు మీద నుంచుని తీసుకోవాలి, ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ ఎవరన్నా కొంతమంది. కానీ రేషన్ దుకాణం ఇప్పుడు 15 రోజులు ఇస్తానని చెప్పి పెట్టారు కదా. 15 రోజుల్లో మనం ఏ రోజన్నా ఖాళీ దొరికినప్పుడు వెళ్ళి తీసుకుంటానికి బాగుంది, వీలుగా ఉంది. అంతకుముందు వచ్చిన రోజే తీసుకోవాలి, లేకపోతే మళ్ళీ వ్యాన్ ఏ డివిజన్లో ఉందో వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ వ్యాన్ కూడా అండి ఏ డివిజన్ కేటాయించింది ఆ డివిజన్ వ్యాన్ దగ్గరే తీసుకోవాలి, వేరే డివిజన్ వ్యాన్ దగ్గర తీసుకోవడానికి. కానీ రేషన్ డిపో అనేదండి మనం చంద్రబాబు నాయుడు గారు గతంలో, ఈ ముఖ్యమంత్రి కాబట్టి గతంలో చేసినప్పుడే ఆయన పెట్టారు, మీరు ఏ రేషన్ డిపోకి వెళ్ళినా తీసుకోవచ్చు, ఆన్లైన్ సిస్టమ్ ఉందన్న. ఈ సిస్టమే బాగుందండి. మనం ఏ రేషన్ షాప్కి వెళ్ళైనా సరే 15వ తారీఖులోపు తీసుకునే విధానమే బాగుంది. అంటే కొంతమంది రేషన్ అందట్లేదు, గతంలో ఉన్నప్పుడు ఇంటింటికి మా దగ్గరకు వచ్చేది, ఇప్పుడు రేషన్ అందక చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి కొంతమంది బురద జల్లే మాటలు మాట్లాడుతున్నారు. ఇది నిజంగా ఇబ్బంది పడుతున్నారా, లేదా కేవలం ప్రభుత్వం మీద బురద జల్ల నేపంతో మాట్లాడుతున్నారంటారు? ఇదంతా మీరే చెప్పారు, మీరు వేసిన క్వశ్చన్ల ఆన్సర్ కేవలం ప్రభుత్వం మీద బురద జల్లాను. ఇప్పుడు మనకి లోకేష్ బాబు ఎక్కిన కొత్తలోనే ఒక 6 నెలల్లో ఒక కొత్తగా ఒకటి తీసుకొచ్చారండి, వాట్సప్ గవర్నెన్స్ అని. మీకు ఏ సమస్య ఉన్నా కూడా అండి డైరెక్ట్గా ఏ నాయకుడి దగ్గరికి కూడా అవసరం లేదు, వాట్సాప్లో మీకు చాలా రకరకాల సేవలు ఉన్నాయి. నాకు అవగాహన లేదండి. వాళ్ళ ఆండ్రాయిడ్ మొబైల్ లేని వాళ్ళు అంటూ ఎవరు లేరు. ఇదిగోండి వాట్సాప్ గవర్నెన్స్. ఏ సమస్య ఉన్నా మీరు సాధ్యమైనంతవరకు ఇందులో ఏ సమస్య ఉన్నా మీరు అప్లై చేసుకుంటే ఉన్నతాధికారి దృష్టికి వెళ్తుందండి. ఇది సామాన్యుల దృష్టికి వెళ్ళదు. ఇందులోకి వెళ్ళిన తర్వాత కూడా మీకు పరిష్కారం ఇది డైరెక్ట్ ఇది మన లోకేష్ బాబు పెట్టారండి. ఇది లోకేష్ బాబు కార్యకర్తలైనా సరే అండి తప్పు చేస్తే సహించేది లేదని చాలా సీనియర్ నేతలని వాళ్ళ క్రమశిక్షణలో పెట్టి కొంతమందిని తప్పించి యువతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారండి. లోకేష్ బాబు అసలు అడ్మినిస్ట్రేషను సూపర్ అండి. సరే, ఫైనల్ కన్నా ఈ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన, సంవత్సర పరిపాలన చూశారు, 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? సిబిఎన్ గడ్డి సిబిఎన్ ఓవరాల్గా కూటమి ప్రభుత్వానికి సిబిఎన్ గురించి మీకు చెప్పాలండి. 96లో ఎలా చేశారో చూసాం మనం. 2004 వరకు కూడా ఆయన పరిపాలన ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఇవాళ మనకు తెలియని అభివృద్ధిని చూపించారండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవాళ అంతా రెవెన్యూ ఎదిగిందంటే అసలు ఒకప్పుడు అదంతా కొండ ప్రాంతం, అదంతా లంబాడీస్ను ఇంకెవరు ట్రైబల్ ఏరియా ఇదంతా. అలాంటి ఏరియా ఇవాళ అసలు రూపురేఖలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణ అలా ఏ విధంగా డెవలప్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఆయన విజన్ ఏంటంటే తెలంగాణకు సమకాలికంగా మన అమరావతిని తీర్చిదిద్దాలనే ఇదితో చేస్తున్నారు. అమరావతికి స్వచ్ఛందంగా రైతులు కూడా రాజధానికి సహకరిస్తున్నారు. చూద్దాం, అమరావతి పూర్తి చేస్తారండి ఆయన, పోలవరం కూడా పూర్తి చేస్తారు.
2029లో మళ్ళీ ప్రజల్లోకి వస్తాడు.